3.5 లక్షలు ఇల్లు ఇచ్చారు 22,000 మందిని తరలించడానికి. 22,000 మందిని తరలించాలనుకుని ఫస్ట్ భాస్కరరావుపేట బస్ డిపోలో ఈ చెత్త ఏరుకునేవాళ్ళు, అక్కడ అంతా డంపింగ్ యార్డ్ అనమాట ఒకప్పుడు. ఆ చెత్త ఏరుకునే వాళ్ళు చిన్నపాటి గుడారాలు లాగేసుకుని అక్కడ బతికేవాళ్ళు. వాళ్ళకి పునరావాసం కల్పించాలంటూ కమ్యూనిస్టులు పెట్టిన తీర్మానం. వాళ్ళు 10 ఇళ్ళు 10 కుటుంబాలు, వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడో ఉంటారు, జస్ట్ ఆ చెత్త ఏరుకునే టైంలో అక్కడ ఉండటం కోసం పెట్టారు అది. వాళ్ళకి సొంత ఇళ్ళు అనే పేరుతో బిగిన్ చేసి చేతి రాసేటప్పుడు 45 ఇళ్ళు అయినాయి, తరలించేటప్పుడు 300 అయినాయి, కంప్లీట్ తరలించేటప్పుడు 3,000 అయినాయి. అది కాస్త మొత్తం ఆక్రమణలన్నీ 22,000 అయినాయి. ఇప్పటికి విజయవాడ చరిత్రలో 3.5 లక్షలు ఇళ్ళు ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇంకో 1,50,000 ఉంటారు. అది ఒక వ్యవస్థ. అప్పుడు ఏంటంటే ఫైల్ కదా, ఈ డివిజన్ లో పెట్టింది ఒకసారి, ఆ డివిజన్ లో పెట్టింది అట్టుండేది. ఇప్పుడు ఆధార్ వచ్చి అందులో ఆన్లైన్ వచ్చేసింది కదా, నెట్ లో మీరు కొట్టగానే బ్లాక్ అయిపోతుంది, మీకు ఆల్రెడీ వచ్చేసింది, మీరు అనర్హులు వస్తుంది. కాబట్టి అది సాధ్యం కాదు.